బిగ్ బాస్ 7లా పల్లవి ప్రశాంత్ అనేటోడు గెలిచినాక రోడ్డు పైన ర్యాలీకి వస్తే అక్కడ ఎవరు చచ్చిపోలేదు, ఎవరికి దెబ్బ దాకలేదు. ఆయన కానీ తెల్లారు అరెస్ట్ చేసి ఆయనను ఆయన తమ్ముడిని అరెస్ట్ చేసి మీరు జైలుకు తీసుకుపోయారు. 18 మంది మీద జైలు పెట్టిండ్రు. మరి ఇక్కడ ఒక మనిషి చచ్చిపోయింది, ఒకరు సాగు బతుకులాలు ఉన్నారు. మరి ఇమీడియట్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలని అవుద్దా? ఇది పోయి నేను గొడవ పెట్టుకున్నా సీఐతోని. ఇదే రాజనాయక్ గారిని ఎవరైతే ఇవాళ 11 రోజులు బతకనికి కారణం రాజనాయక్. ఈ అబ్బాయి ఇన్ని రోజులు బతికిందంటే ఎందుకంటే ఇమీడియట్గా ఆయన తీసుకుపోయినా ఆమెను కూడా బతికించే ప్రయత్నం చేసింది, కానీ కాలేదు. ఆయన వాళ్ళు 100% వీళ్ళే తొక్కి చంపినరమ్మా. వీళ్ళే తొక్కిండ్రు. తొక్కిసలాడ కాదు, అల్లు అరవింద్ ఎంబడున్న మనుషులే తొక్కిండ్రు. నేను అనుకుంటే అల్లు అరవింద్ కాలు కూడా ఒకటి పడితే పడవచ్చు ఆమె మీద. అర్థమైందమ్మా? 100% వీళ్ళు ఉన్నారు అక్కడ, మొత్తుకుంటుంది ఆమె. ఇక్కడ రాకండి రాకండి అని చెప్పి. నీకేం పని వస్తావు? నీకు ఎవరు రమ్మన్నా? ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఆయన స్పందించిన తీరు, మాట్లాడిన తీరు పక్కన లేదు. ఈయనదే ప్రాణము, మాదే కుటుంబాలు, మాకే విలువ అనేది ఇవి నడవదు రాబాయి.